బంగారం ధరల్లో ఇటీవల భారీ ఊగిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇరాన్ యుద్ధానికి బ్రేకులు పట్టడంతో మళ్ళీ బంగారం ధరల్లో పెరుగుదల మొదలైంది. అయితే ఇది తాత్కాలికమా? ఈ బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ బంగారం, వెండి దిగుమతులపై కూడా సుంకాలను ఇటీవల గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రధాని మోడీ కొన్ని రోజుల పాటు బంగారం కొనుగోలును వాయిదా వేయాలంటూ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే అసాధారణ పిలిపే అని చెప్పొచ్చు. కారణాలు ఏమైనా కానీ ఇటీవల బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పెట్టాయి. ఏకంగా 6 నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ధరల పెరుగుదల మొదలైంది. అయితే ఈ ధరల తగ్గుదల తాత్కాలికమేనని, ఈ సంవత్సరాంతం నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలు నివేదికలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్ బంగారం ధర $4,348 ఉంది. ఒక ట్రాయ్ ఔన్స్ అంటే 31.1035 గ్రాముల బంగారం. 2026 చివరి నాటికి ట్రాయ్ ఔన్స్ బంగారం ధర గరిష్టంగా $6,000 చేరే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు ఇన్వెస్ట్మెంట్ కోసమైనా, ఇటు అవసరాల కోసమైనా ధరలు తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయడమే బెటర్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందనేది ఎక్కువ మంది బులియన్ నిపుణులు చెప్తున్న మాట. జేపీ మోర్గాన్ రీసెర్చ్ గరిష్టంగా ట్రాయ్ ఔన్స్ బంగారం ధర $6,000 చేరొచ్చు అని అంచనా వేయగా, గోల్డ్మాన్ సాక్స్ మాత్రం ట్రాయ్ ఔన్స్ బంగారం ధర $5,400 చేరుతుందని లెక్కలు వేసింది. ఇవన్నీ కూడా అప్పటి భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటాయనే అంచనాలు ఆయా సంస్థలు వేశాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $151,530 ఉంది. ఎక్కువ మంది నిపుణులు ఈ సంవత్సరాంతం నాటికి బంగారం ధరలు పెరగటమే తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువ అని ఎక్కువ మంది అంచనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.